Is 35 too late for pregnancy? Definitely. According to science, after 30, if you're planning for pregnancy, there will be increased chance of chromosomal anomalies to the baby. సో నవిడేస్ అందరు పిల్లలు ఆడపిల్లలు 30-35 సంవత్సరాలకు పెళ్లి చేసుకోవడము, కెరియర్ అನ್ನು పరిగెత్తుతూ ప్రెగ్నెన్సీని పోస్ట్పోన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ గుడ్. ఒక్క సైడ్ చూస్తే ఇది కరెక్టే, కానీ ఇంకొక సైడ్ అంటే మాతృత్వం దగ్గరికి వెళ్తుంటే మీరు చాలా ప్రిషియస్ టైంని వేస్ట్ చేసుకొని చాలా జీవితంలో చాలా ప్రెగ్నెన్సీ కోసం స్ట్రగుల్ అవ్వాల్సిన స్టేజ్ లో ల్యాండ్ అవుతున్నారు. సో దీన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఫ్యామిలీ, కెరియర్, ఇవి రెండింటిని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది కంపల్సరీ తెలుసుకోవాల్సిన విషయం. సో ఏంటి అంటే ప్రెగ్నెన్సీని పోస్ట్పోన్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు 30-35 తర్వాత మెడిటేషన్. ఎందుకు అంటే స్ట్రెస్ చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ప్రెగ్నెన్సీకి అండ్ కన్సెప్షన్కి. సో ఆ స్ట్రెస్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనేది ఎవరికి లేదు. పుట్టిన బేబీ దగ్గర నుంచి చనిపోయే వరకు ఎవ్రీ స్టేజ్లో స్ట్రెస్ ఉంటుంది. కానీ దాన్ని మనము ఎలాగ మేనేజ్ చేసుకుంటాం? బై డూయింగ్ మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మార్నింగ్ లేవగానే సన్కి ఎక్స్పోజ్ అవ్వడము, తర్వాత యోగా కానీ, జిమ్ ఎక్సర్సైజెస్, పిలాటిస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ బాడీని కరెక్ట్గా స్ట్రెంగ్తన్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం మైండ్ని రిలాక్స్డ్గా పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకుంటేనే బ్రెయిన్లోంచి వచ్చే హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా వస్తూ రిప్రొడక్టివ్ హార్మోన్స్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది. సెకండ్, డైట్. సో ఈ డైట్లో ఏంటి అంటే నార్మల్గా ఏజ్తో పాటు ఫ్రీ రాడికల్స్ కానీ ఇన్ఫ్లమేషన్ ఇలాంటివి బాడీలో ఎక్కువైపోతూ ఉంటాయి. సో ఇలా అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మీ ఎగ్ నంబరు, ఎగ్ క్వాలిటీ రెండు ఏజ్తో పాటు డిక్లైన్ అవుతూ ఉంటాయి. సో వీటిని మనము బ్యాలెన్స్ చేయడం కోసము యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే స్పెషల్గా ఏమో మెడికేషన్స్ ఏం అవసరం లేదండి. జస్ట్ వైటమిన్ సి రిచ్ డైట్ తీసుకోవాలి, గ్లూటాథయోన్ రిచ్ డైట్ తీసుకోవాలి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ డైట్ తీసుకోవాలి. సో ఇవి ఎందులో ఉంటాయి? సో కంపల్సరీ ఒక గ్లాస్ మిల్క్, ఒక గుడ్డు, అలానే గుప్పెడు స్ప్రౌట్స్ అంటే మొలకెత్తిన గింజలు లాంటివి, పెసలు, బొబ్బర్లు, అలసందలు, మినుములు, తర్వాత మెంతులు, ఇలాంటివన్నీ ఓవర్ నైట్ సోక్ చేసుకొని ఒక క్లాత్ లో కట్టి పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ కానీ నెక్స్ట్ డే కానీ చిన్న చిన్న మొలకలు వస్తాయి. ఇలాంటివి తీసుకోవడం వల్ల వైటమిన్ బి, ఈ విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది వీటిలో. సో ఎర్లీ మార్నింగ్ కంపల్సరీ ఒక గ్లాస్ పాలు, గుడ్డు, ఒక గుప్పెడు స్ప్రౌట్స్, ఇవి మీ డైట్లో ఉండాలి. అలానే పొద్దున లేవగానే లూక్ వామ్ వాటర్లో లెమన్ జ్యూస్. సో ఇది కూడా డైలీ ఒక గ్లాస్ కంపల్సరీగా తీసుకుంటే మీ బాడీలో వైటమిన్ సి రిచ్, వైటమిన్ బి రిచ్ ఫుడ్ని మనం తీసుకోవడం ద్వారా ఈ ఫ్రీ రాడికల్స్ని తగ్గించేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ డైట్ అంటే లైక్ ఫిష్ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఎగ్ క్వాలిటీ మెయింటైన్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఎగ్ నంబర్ కూడా పెరుగుతుంది అని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. అంతేకాకుండా మనకి వాల్నట్స్, తర్వాత పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఇవన్నీ మంచి విటమిన్స్ని అలానే ఫైబర్ రిచ్ ఉండడం వల్ల మీ గట్ హెల్త్ని మెయింటైన్ చేస్తూ మీ రిప్రొడక్టివ్ లైఫ్ని, ఎగ్ క్వాలిటీని, ఎగ్ నంబర్ని మెయింటైన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ప్రెగ్నెన్సీని 30-35 తర్వాత పోస్ట్పోన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ అలాంగ్ విత్ డైట్ని కూడా మేనేజ్ చేస్తే ఈ ప్రాబ్లమ్ని కొంచెంలో కొంచెమైనా మనం దూరంగా ఉంచుకోవచ్చు.